స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి వరుసగా 11వసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా 11 సార్లు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన రెండో ప్రధానిగా ఆయన రికార్డులకెక్కనున్నారు. ఇక ఇప్పటికే ఈ వేడుకను నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏపీ ముస్తాబైంది. బెజవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఇటు తెలంగాణలో 15 ఆగస్టు వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి జెండా పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి గోల్కొండపై త్రివర్ణ పతాకం ఎగురవేయబోతున్నారు. తెలంగాణలో ఈ రోజు 3వ విడత రుణమాఫీ ప్రారంభించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో 2 లక్షల వరకు రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. జూలై 18న మొదటి విడతగా 1 లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ చేశారు. జూలై 30న రెండో విడతగా 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు రుణమున్న రైతు కుటుంబాలకు రుణమాఫీ చేశారు. ఇక ఈ రోజు 3వ విడతగా 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తున్నారు. 3వ విడతలో 14,45,000 మంది రైతులకు రుణమాఫీ అందుతుందని అంచనా వేస్తున్నారు. పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను మరోసారి అందుబాటులోకి తెస్తుంది ఏపీ ప్రభుత్వం. కృష్ణా జిల్లా గుడివాడలో ఈ రోజు అన్నా క్యాంటీన్ను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. అక్కడే పేదలతో కలిసి భోజనం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 99 అన్నా క్యాంటీన్లు రేపు అందుబాటులోకి రానున్నాయి. ఆ రోజు 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు. మొత్తం 203 అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తుంది కూటమి ప్రభుత్వం. మిగిలిన 103 క్యాంటీన్లను సెప్టెంబర్ 5 కల్లా అందుబాటులోకి తెస్తారు. ఈ రోజు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పంపు హౌజ్లకు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేయనున్నారు. 3 జిల్లాల పరిధిలోని 10 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందనున్నాయి. ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 లక్షల ఎకరాలకు, మహబూబాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.